అత్యద్భుతము అయిన సాయి యొక్క లీలలను వినండి. ఈ బాబా లీలకు అర్థమేమిటి, వారి ఉద్దేశం ఏమిటి, దీని ద్వారా భక్తులకు వారు ఉపదేశించిందేమిటి అన్నవి సాయికే తెలియాలి. ఈ లీలలు శ్రేయస్సును కలిగించేవి కనుక వారిని మనం కేవలం చెవులతో వినడం లేదా నోటితో గానం చేయాలి. తరువాత అధ్యాయంలో మిగతా కథను వినిపిస్తాను. అమోఘమైన సాయి చరిత్రను విన్న శ్రోతలు ఆనందాన్ని పొందుతారు. ద్వేషభావం లేని సాయి ఆనందగనుని అనవచ్ఛిన్నుణ్ణి అహర్నిశలు ఆరాధిస్తే మనసు వాసనారహితమై ప్రశాంతిని పొందుతుంది. చాతక పక్షి తన స్వార్థం కోసం వర్షాన్ని కోరుకుంటుంది, కానీ మేఘం సకల సృష్టి కోసం వర్షిస్తుంది. బాలాసాహెబ్ దేవ్ బాబాను ఆహ్వానించాడు. బాబా భక్తులను కూడా పిలిచారు. శ్రోతలు కూడా భక్తుల పంక్తిలో కూర్చొని శ్రద్ధగా ఉద్యాపన కథను విని సాయి సమాగమ సుఖాన్ని ఆనందంగా అనుభవించి తృప్తిగా త్రేంచారు కూడా. బాబా ఆహ్వానించకుండానే ఎలా వస్తారు, పార్థివ స్వరూపంలో ఎలా ప్రకటమవుతారు, తమ భక్తులు కృతజ్ఞతతో ఉండేలా ఎలా చూస్తారు, అడుగడుగున భక్తులను ఎలా జాగృతం చేస్తారు. హేమడ్ సాయికి శరణుజొచ్చుతున్నాడు. తరువాతి కథారచనను ఇదే విధంగా సాయిబాబా తాము కోరుకున్న విధంగా చేయించుకుంటారు. శరణుజొచ్చిన వారిని రక్షిస్తారని సాయి ప్రతిజ్ఞ కనుక వారు తమను తరిమివేయరని హేమడ్ వారి చరణాలను ఆలింగనం చేసుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేతము భక్త హేమడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో ఉద్యాపన కథా కథనమను 40వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ